నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సింగిల్ లైక్ స్టార్ను చేస్తుంది, ఒక్క మెసేజ్ తొక్కి పడేస్తుంది. తింగర వేషాలతో పాపులర్ అయిన ఎర్రిపప్పల్ని చేయాలనుకుంటే అధోగతి తప్పదా? సోషల్ మీడియా అంటే వైకుంఠపాళేనా? ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమా? ఎక్కడైనా ఎప్పుడైనా బొక్కబోర్లా పడాల్సిందేనా? సోషల్ మీడియాలో ఎవడి బతుకైనా మూన్నాళ్ల ముచ్చటేనా? సింగిల్ నైట్లో స్టార్లు అయిపోతారు, ఆ తర్వాత అధపాతాళానికి పడిపోతారు. సోషల్ మీడియాలో ఎవరి బతుకైనా ఇంతే. సెకండ్ల వీడియోతో ఫేమస్ అయినోళ్లు తేడా కొట్టిందంటే మాత్రం అంతకు రెట్టింపు స్పీడ్తో డౌన్ఫాల్ అయిపోతారు. ఒక్క దెబ్బకు అడ్రస్ లేకుండా మాయమైపోతారు. మాయదారి ట్రోలింగ్స్కు బలైపోతారు. సింగిల్ లైక్ స్టార్ను చేస్తుంది, ఒక్క మెసేజ్ తొక్కి పడేస్తుంది. తింగర వేషాలతో పాపులర్ అయినా ఎర్రిపప్పల్ని చేయాలనుకుంటే అధోగతి తప్పదా? సోషల్ మీడియా అంటే వైకుంఠపాళేనా? ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమా? ఎక్కడైనా ఎప్పుడైనా బొక్కబోర్లా పడాల్సిందేనా? ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. అరచేతిలోనే ప్రపంచం. డిజిటల్ ప్లాట్ఫామ్, పవర్ఫుల్ మెసెంజర్. వీడియో నచ్చిందంటే ఎవరెస్ట్ ఎక్కిస్తారు. ఫలితంగా ఓవర్నైట్ స్టార్లుగా మారిపోతారు. వ్యూస్, లైక్లతో దూసుకుపోతారు. ఆహా ఓహో అంటూ మునగచెట్టెక్కిస్తారు. సింగిల్ నైట్లో స్టార్లు అయ్యేలా చేస్తారు. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ ఇలా ఏది ఓపెన్ చేసినా వారి వీడియోలే హల్చల్ చేస్తూ ఉంటాయి. లైక్లు, కామెంట్లతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్ ఛానళ్లు వీరి వెంటే పడతాయి. ఇంటర్వ్యూలతో సోషల్ మీడియాను నింపేస్తాయి. షార్ట్స్తో షేక్ చేస్తాయి. ఇలా సింగిల్ నైట్ స్టార్లను కొన్నాళ్లు ఆకాశానికి ఎత్తేస్తారు. ఎక్కడైనా కొంచెం తేడా కొట్టిందా ఇక అంతే. ఆ తర్వాత అధపాతాళానికి వెళ్ళిపోతారు. కొన్ని వందల మంది ఒకే ఒక్క వీడియోతో ఫేమస్ అయినోళ్లు అంతే స్పీడ్గా పడిపోయారు. ఎక్స్ట్రాలు చేయబోతే ఎత్తి అవతల పడేశారు. మాయమాటలు కోటలు దాటుతుంటే ఇక చాలే అంటూ సోషల్ మీడియా షట్టర్లు క్లోజ్ చేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్లమని విర్రవీగితే కామెంట్లతోనే వీపు విమానం మోత మోగిస్తున్నారు. నిజానికి నిమిషానికి ఎన్నో వేల వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇందులో అన్ని పిచ్చి వీడియోలే ఉంటాయి. మంచి కంటే చెడే ఎక్కువ. జనానికి పనికొచ్చేదేమీ ఉండదు. అయినా చేసేవాళ్ళు చేస్తారు, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వందల్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. సడన్గా ట్రెండింగ్లోకి వచ్చేస్తుంది. ఆ వీడియో చేసినోళ్లు ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోతారు. అంతకుముందు ఎన్నో వీడియోలు చేసినా ఎవరూ పట్టించుకోరు. కానీ ఉన్నట్లుండి ఏదో ఒక షార్ట్ వైరల్ అవుతుంది. ఇక అంతే, సోషల్ మీడియా స్టార్లుగా అవతారమెత్తుతారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఇన్ఫ్లుయెన్సర్ల ట్యాగ్ తగిలించుకుంటున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలియక తప్పులో కాలేస్తున్నారు. అంతే, నెటిజన్లు ఇలాంటోళ్లను చెడుగుడాడేస్తున్నారు. డంప్ అవుతున్న వీడియోల్లో 90% చెత్తే. వీటితో ఎవరికీ ఉపయోగం ఉండదు. అయినా వేలు లక్షల్లో వ్యూస్ వస్తూనే ఉంటాయి. ఫేస్బుక్కో, ఇన్స్టానో, యూట్యూబో చూస్తుంటే ఇలాంటివి ఎన్నో కంటపడుతూ ఉంటాయి. చూడొద్దనుకుంటూనే చూసేస్తున్నారు జనం. దీనికి కారణం షార్ట్స్ రూపంలో 30 సెకండ్స్ లేదా 1 మినిట్ లోపే ఉండటం. తీసేద్దామనుకునే లోపే మరొకటి. ఇలా చూస్తూనే నిమిషాలు, గంటలు గడిచిపోతూ ఉంటాయి. లైక్ కొట్టేవాళ్లు ఎందుకు కొడతారో వాళ్లకే తెలియదు. షేర్ చేసేటోళ్లు ఎందుకు చేస్తారో అంతకన్నా తెలియదు. ఫలితంగా కొన్ని వీడియోలు ట్రెండింగ్లోకి వస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న, పెద్ద, ముసలి, ముతక అంటూ తేడా లేకుండా వాడిన కాడికి ఫుల్గా వాడేస్తున్నారు. ఎప్పుడెవరు ఫేమస్ అవుతారనేది మాత్రం ఊహకే అందడం లేదు. అలా ఇప్పటికే చాలామంది సామాన్యులు ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. వీరిని బాగా ఫేమస్ చేశారు అని ఆనందించేలోపు మళ్లీ అడ్రస్ లేకుండా చేసేస్తున్నారు. మళ్లీ ఎక్కడైనా కనిపించకపోతారా అని చూస్తుంటే పత్తా లేకుండా పోతున్నారు. ఏదో ఒక పనికి మాలిన పనితో పాపులారిటీ సంపాదిస్తారు. వెర్రి వేషాలతో పిచ్చెక్కిస్తారు. పిల్ల చేష్టలతో ఫేమస్ అవుతారు. ఉన్నట్లుండి మాయదారి ట్రోలింగ్స్కు బలైపోతారు. సోషల్ మీడియాలో ఎవడి బతుకైనా మూన్నాళ్ల ముచ్చటే. తేడా వచ్చిందంటే ఫినిషే. ఎర్రిపప్పల్ని చేయాలని చూస్తే మటాషైపోతారు. ఇలా ఎంతోమంది సోషల్ మీడియాలో అడ్రస్ లేకుండా పోయారు. అప్పట్లో కుమారి ఆంటీ నుంచి ఇప్పటి అలేఖ్యా చిట్టి పికిల్ సిస్టర్ దాకా ఇదే జరిగింది. ఏది దొరికినా కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లే. సోషల్ మీడియా గోడలెక్కించి పైకి లేపి ఫేమస్ చేస్తారు. ఎత్తినంతసేపు ఉంచకుండా కింద పడేస్తారు. కుమార్ ఆంటీని ఫేమస్ చేశారు, హోటల్ లేకుండా పోయింది. బర్రెలక్క బర్నింగ్ టాపిక్ అయ్యేలా చూశారు, అడ్రస్ లేకుండా పోయింది. ఎవరో రాకేష్ మాస్టర్ను పాపులర్ చేశారు. తాగించి వాగించి లైఫ్కు ఎండ్ కార్డ్ వేసేశారు. వేణుస్వామిని ఫేమస్ చేస్తే అతనేమో ఆయన జాతకమే చూసుకోవడం మానేశాడు. వాళ్లు పోతారు, వీళ్లు విడిపోతారంటూ జాతకాలు చెప్పి బుక్కయ్యాడు. కుంభమేళాలో పూసలమ్మిన మోనాలిసాను మెరిసేలా చేశారు. ఇలా షూటింగ్కు వెళ్ళిందో లేదో అలా డైరెక్టర్ జైలుకెళ్లాడు. ఇప్పుడు మోనాలిసాను దేఖేటోడే లేడు. అఘోరి అని ఆకాశానికెత్తేశారు. అతనేమో ప్రేమ దోమ అని వెధవయ్యాడు. పచ్చళ్ళు అమ్మే అలేఖ్య చిట్టి సిస్టర్స్ను ఆదరించారు. ఎక్స్ట్రాలు చేసేసరికి మొత్తం దుకాణమే సర్దేసేలా చేశారు. చేతిలో మైక్ ఉందని వాగేస్తే నా ట్యూబ్ నా ఇష్టం అంటే
ఇన్స్టాలో ఇష్టం వచ్చినట్లు తింగరి వేషాలు వేస్తామంటే కుదరదు. ఏం మాట్లాడుతున్నారో 1కి 100 సార్లు ఆలోచించాలి. అందులో నిజమెంతుందో చూసుకోవాలి. వ్యూయర్లను అట్రాక్ట్ చేసేందుకు అబద్ధాలాడితే ఇక అంతే సంగతి అని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ట్రోలర్స్ మామూలుగా ఆడుకోరు. ఎత్తి బంగాళాఖాతంలో పడేస్తారు. అప్పటిదాకా ఉన్న ఫేమ్ను క్షణాల్లో మాయం చేస్తారు. ఒకే ఒక్క దెబ్బతో అడ్రస్ గల్లంతవుతుంది. సోషల్ మీడియాని అందరూ తెగవాడేస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, సామాన్యుల నుంచి నేతల దాకా గంటల కొద్దీ ఇందులోనే గడిపేస్తున్నారు. పోస్టులు పెట్టేవాళ్లు పెడుతుంటారు, వీడియోలు అప్లోడ్ చేసేటోళ్లు చేస్తుంటారు. వాటిలో ఎంతవరకు నిజం ఉందో ఎవరికీ పట్టదు. అది అబద్ధమైన క్షణాల్లో ప్రపంచమంతా చుట్టేస్తుంది. దానిపై రియాక్ట్ అయ్యేవాళ్లు వందల్లో ఉంటారు. కామెంట్లతో కాకపుట్టిస్తారు. అందులో ఏమైనా కాంట్రవర్సీ ఉందంటే ఓ ఆట ఆడేసుకుంటారు. ఎవరికి అనుకూలంగా వారు ఇష్యూని రచ్చరచ్చ చేస్తారు. మసిపూసి మారేడుకాయ చేస్తారు. ట్రోలర్స్ ఎంటర్ అయి టార్గెట్ పర్సన్స్కు చుక్కలు చూపిస్తారు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తారు. నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు, తేడా కొడితే ఈడ్చి కొడతారు. అలేఖ్య చిట్టి నాన్ వెజ్ పికిల్స్ విషయంలో ఇదే జరిగింది. కస్టమర్లపై బూతులతో రెచ్చిపోయిన ఆడియోలు అలేఖ్య సిస్టర్స్ దుకాణం బంద్ అయ్యేలా చేశాయి. అటు అఘోరి అని ఫేమస్ చేస్తే ప్రేమ పెళ్లి అంటూ అడ్డంగా బుక్ అయ్యాడు. ఇక వచ్చినట్టే వచ్చిన బాలీవుడ్ ఆఫర్ మోనాలిసాని మోసం చేసింది. ఇది 3 అమ్మాయిల కథ. ఎంత స్పీడ్గా ఫేమస్ అయ్యారో అంతకంటే రెట్టింపు స్పీడ్తో కింద పడ్డారు. 10 అంటే 10 సెకండ్ల ఆడియో రోడ్డున పడేలా చేసింది. చిట్టి, అలేఖ్య, రమ్య 3 అక్క చెల్లెళ్ళు. సోషల్ మీడియాలో బాగా ఫాలోవర్స్ ఉన్నోళ్ళు. ఇంకేముంది, ఫాలోయింగ్ను క్యాష్ చేసుకుంటూ రాజమండ్రి కేంద్రంగా అలేఖ్య చిట్టి నాన్ వెజ్ పికిల్స్ పేరుతో పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టారు. మీ అలేఖ్య చిట్టి పికిల్స్ తినడం వల్ల నా భార్యకు కడుపొచ్చింది. ఈ ఒక్క కామెంట్ ద్వారా ఎక్కడా లేని పబ్లిసిటీ వచ్చేసింది. అందరూ అలేఖ్య చిట్టి పికిల్స్ వైపు చూడటం మొదలుపెట్టారు. చూసినోళ్లు ఊరికే ఉండలే, టేస్ట్ చేద్దామని ఆర్డర్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. కట్ చేస్తే కథ అడ్డం తిరిగింది. పికిల్స్ రేట్ చూసి వామ్మో అనుకున్నారు కస్టమర్లు. ఇదే విషయం వాళ్ళ వాట్సాప్ ఛానల్కు ఓ కస్టమర్ కామెంట్ చేశారు. పికిల్స్ రేట్లు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి, కిలో రొయ్యల పచ్చడి 3000 రూపాయలేంటి, స్పెషల్ ఏంటి అని అడిగాడు. దీన్ని తట్టుకోలేని అలేఖ్య సిస్టర్స్, 3000 పెట్టి పచ్చడి కొనుక్కోలేని వాడికి నీ పెళ్ళానికి బంగారమేం కొనిస్తావు, చీరలేం కొనిస్తావు, బయటకలా తీసుకెళ్తావు, ముందు డబ్బులు సంపాదించడం నేర్చుకోరా, అంతేకాని పికిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అంటూ నీ సోది సలహాలు ఇవ్వొద్దు అంటూ అలేఖ్య చిట్టి తన బూతు పురాణాన్ని అఫీషియల్ వాట్సాప్ ఛానల్లోనే పెట్టింది. కస్టమర్పై అలేఖ్య సిస్టర్స్ బూతు పురాణాన్ని వాళ్ల నోటి దూలను విన్న కస్టమర్లు షాక్ అయ్యారు. పచ్చడే కొనలేనోడికి పెళ్లి పెళ్ళాం ఎందుకు అంటూ అలేఖ్య చిట్టి చేసిన కామెంట్లతో సోషల్ మీడియా రచ్చరచ్చ చేసింది. దీంతో మండిన కస్టమర్ ఏకంగా అలేఖ్య వాయిస్ ఆడియోని సోషల్ మీడియాలో లీక్ చేశాడు. ఈ కస్టమర్కి మీమ్ పేజ్ క్రియేటర్స్ మద్దతు తెలుపుతూ ఈ ఆడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో దెబ్బకి ఈ 3 సిస్టర్స్ ఆర్డర్స్ తీసుకోవడం బంద్ చేశారు. నెట్టింట బాయ్కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ ట్రోల్స్, విమర్శలు రావడంతో వెబ్సైట్ క్లోజ్ చేసి వాట్సాప్ డిలీట్ చేశారు. ఆ తర్వాత డ్యామేజ్ను కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు అలేఖ్య సిస్టర్స్. ఒకరికి పెట్టాల్సిన వీడియో మరొకరికి పోస్ట్ చేశామంటూ చెప్పుకొచ్చారు. ఈలోపే మరో ఆడియో బయటకొచ్చింది. మహిళా కస్టమర్లు తిట్టినట్లు ఆడియో వైరల్ అయింది. అందులో వసే పిచ్చిమొఖందానా, ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావు, ఎక్కువ ధర ఉందని అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బతుకు అనే చిట్టి పికిల్స్ ఆడియో మరింత మంట పుట్టించింది. ట్రోలర్స్ మరింత చలరేగి అలేఖ్య సిస్టర్స్ను ఓ రేంజ్లో ఆడుకున్నారు. దెబ్బకు బీపీ డౌన్ అయిందంటూ అలేఖ్య హాస్పిటల్లో జాయిన్ అయింది. అయినా ట్రోలర్స్ వదల్లేదు. చివరకు తప్పు చేశాను క్షమించండి అంటూ అలేఖ్య చిట్టి సారీ చెప్పింది. అయినా నెట్టింట ట్రోల్స్ ఆగలేదు. మొదట్లో ఈ 3 ఎంతో ప్రోత్సహించిన సోషల్ మీడియా బలుపు మాటల్ని చూశాక దుకాణం బంద్ అయ్యేదాకా వదలలేదు. ఇక శ్రీనివాస్ అలియాస్ అఘోరి ఎక్కడికెళ్ళినా ఏం చేసినా రచ్చరచ్చే. జై సనాతన్ అంటూ కారేసుకుని తెలుగు రాష్ట్రాల్లో తిరిగేస్తుంది. గుళ్ళు గోపురాలు చుట్టేస్తోంది. డబ్బుల కోసం అఘోరి అవతారమెత్తి ప్రజల్ని మోసం చేస్తున్నట్లు నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీనిపై అఘోరి నాగసాధు తీవ్రస్థాయిలో మండిపడింది. ట్రోల్ చేస్తున్నోళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కంప్లైంట్ చేసింది. కట్ చేస్తే మంగళగిరిలో మరో వివాదంతో తేలింది. శ్రీవర్షిణి అనే అమ్మాయిని మాయమాటలతో తన చుట్టూ తిప్పుకుంది. చివరికి అమ్మాయిని తీసుకుని గుళ్ళు గోపురాలు తిరగడం ప్రారంభించింది. ఈ క్రమంలో పెళ్లి గిళ్ళి అంటూ మామూలుగా హంగామా చేయలేదు. చివరకు గుజరాత్ పోలీసులు ఇచ్చిన డోస్తో వర్షిణిని వదిలేశాడు అఘోరి. తన పనేంటో తాను చేసుకుంటూ వెళితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ ప్రేమ దోమ అంటూ రచ్చరచ్చ చేయడంతో ట్రోలర్స్ ఝలక్కిచ్చారు. మీమ్స్తో చుక్కలు చూపించారు. నిజానికి అఘోరాలకు అఘోరికి ఎక్కడా పొంతనే కనిపించదు. ఎక్కడికెళ్ళినా వివాదమే.
పెట్రోల్ పోసుకుంటానంటుంది, ఆత్మహత్య చేసుకుంటానంటుంది. తొలుత అఘోరిని సోషల్ మీడియా ఆకాశానికి ఎత్తింది. చివరకు ఎక్స్ట్రాలు ఎక్కువయ్యేసరికి అమాంతం తీసి అలా పడేసింది. సో ఎవరైనా ఫ్రీడమ్ పేరుతో రెచ్చిపోతామంటే తిక్క కుదిరేలా చేస్తోంది ట్రోలర్స్ బ్యాచ్. అటు మహాకుంభమేళాలో పూసలు రుద్రాక్షమాలలో అమ్మిన మోనాలిసాను సోషల్ మీడియా ఒక్కసారిగా ట్రెండింగ్లోకి తెచ్చింది. ఈ తేనెకళ్ల సుందరి అమాయక చూపులకు అందరూ ఫిదా అయ్యారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా అనే యువతి తన కుటుంబంతో కలిసి పూసల దండలు రుద్రాక్షలు అమ్ముకునేందుకు వచ్చి కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. దీంతో కొందరు యూట్యూబర్లు మోనాలిసాను ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ తేనెకళ్ల బ్యూటీ ఓవర్ నైట్లోనే పాపులర్ అయింది. ఇంకేముంది, మోనాలిసాకు బాలీవుడ్లో సినిమా ఆఫర్ సైతం వచ్చింది. ఈమెకు సినిమా ఆఫర్ ఇచ్చాడు బాలీవుడ్ దర్శకుడు మనోజ్ మిశ్రా. ఇలా షూటింగ్ మొదలైందో అలా ఆయన అరెస్ట్ అయ్యాడు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో మోనాలిసా ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో పడింది. ఇక ఒకే ఒక్క వీడియోతో ఫేమస్ అయింది బర్రెలక్క. కుమారి ఆంటీ కూడా ఒక్క వీడియోతో సింగిల్ నైట్ స్టార్గా మారిపోయింది. ప్రస్తుతం వీళ్ళిద్దరూ లైమ్ లైట్లో లేకుండా పోయారు. అటు సెలబ్రిటీలు రాజకీయ నేతలపై జాతకాలు బెడిసి కొట్టడంతో వేణుస్వామి సారీ చెప్పాల్సొచ్చింది. ఎవరికైనా కొంచెం ఫేమ్ వచ్చిందంటే చాలు వారిని ఓవర్ నైట్ స్టార్ చేసి ఆ తర్వాత అడ్రస్ లేకుండా చేస్తున్నారు ట్రోలర్స్. బర్రెలక్క అలియాస్ శిరీష ఒకే ఒక్క వీడియోతో ఫేమస్ అయింది. అంతకుముందు ఎన్ని పిచ్చి వీడియోలు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఉద్యోగం రాక బర్రెలు కాస్తున్నానంటూ అప్పట్లో చేసిన వీడియో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమె తీసుకున్న ఒక్క నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యేలా చేసింది. ఆ ఎన్నికల్లో కంటెస్ట్ చేసి యువత దృష్టిని తన వైపునకు తిప్పుకుంది. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తానని చేసింది. డిగ్రీ చదువుకున్నా ఉద్యోగం రాలేదని బర్రెలు కాయాల్సి వస్తోంది అంటూ ఇన్స్టాగ్రామ్లో చేసిన ఒక్క పోస్టుతో శిరీష ఎంతో ఫేమస్ అయింది. ఆ పోస్టుతోనే శిరీష కాస్త బర్రెలక్క అయింది. అలా పాపులర్ అయిన బర్రెలక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కొల్లాపూర్ నుంచి బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బర్రెలక్కకు ఎంతో మంది సపోర్ట్ చేశారు. మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థులు, యువతీ యువకులు ఎంతో మంది సపోర్ట్ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో బర్రెలక్కకు పెద్దగా ఓట్లు పడలేదు. అయినప్పటికీ అధైర్యపడని బర్రెలక్క ఎంపీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్లో పోటీ చేసిన బర్రెలక్కకు నెటిజన్లు అండగా నిలిచారు. ఎంతోమంది ఆన్లైన్ వేదికగా ఆమె వాయిస్ను వినిపించారు. కొందరు ప్రముఖులు కొల్లాపూర్ వెళ్లి మరీ ఆమె తరఫున ప్రచారం చేశారు. నిరుద్యోగవాణిని బలంగా వినిపించింది బర్రెలక్క. కొన్నాళ్లు సోషల్ మీడియాను ఊపేసిన బర్రెలక్క ఆ తర్వాత జాడలేకుండా పోయింది. వీడియోలు చేస్తున్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎక్కడో హైటెక్ సిటీ మూలన స్ట్రీట్ స్టాల్ పెట్టుకున్న కుమారి ఆంటీని తెలుగు రాష్ట్రాల జనాలకు పరిచయం చేసింది సోషల్ మీడియా. ఈమె కూడా ఒక్క వీడియోతో సింగిల్ నైట్ స్టార్గా నిలిచింది. మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ సమీపంలో పెట్టిన ఫుడ్ స్టాల్ ద్వారా ఆమె పాపులర్ అయ్యారు. వెజ్, నాన్ వెజ్ భోజనాలను సరసమైన ధరలకే అందిస్తూ ఉండడంతో ఆమె వద్దకు స్థానికులతో పాటు ఫుడ్ లవర్స్ క్యూ కట్టారు. ఇక ఫుడ్ వ్లాగర్స్, యూట్యూబ్ వాళ్ల సందడి కూడా అక్కడ పెరిగిపోవడంతో స్థానికంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో స్టాల్ తీసేయాలని పోలీసులు సూచించారు. ఈ అంశం అప్పట్లో నెట్టింట దుమారం రేపింది. ఆమె తన పొట్ట కొట్టారంటూ బాధను వ్యక్తపరచడంతో విషయం సీఎం రేవంత్ దాకా వెళ్ళింది. కుమారి స్ట్రీట్ ఫుడ్ స్టాల్ను తీయకుండా ఆమెను ఇబ్బంది పెట్టకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని సీఎం ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత ఆ పక్కకే కుమారి ఫుడ్ స్టాల్ను మార్చింది. కొన్నాళ్ల తర్వాత ఈ పేరు ఎత్తినోళ్లే లేరు. ఇక వేణుస్వామి కాంట్రవర్షియల్ జ్యోతిష్యాలకు కేర్ ఆఫ్. సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జోస్యం చెప్పి ఆపై క్షమాపణలు కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోతారని, జగన్కు మహర్దశ పడుతుందని అన్నారు. కానీ అది రివర్స్ అయింది. ఓ రేంజ్లో ట్రోల్ చేశారు కూటమి కార్యకర్తలు. అలానే ప్రభాస్కి ఇప్పట్లో హిట్ రాదని చెప్పి అభాసుపాలయ్యారు. ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య, శోభిత వైవాహిక జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నిశ్చితార్థం చేసుకున్న రోజునే చై, శోభిత 3 ఏళ్లలో విడిపోతారని జ్యోతిష్యం చెప్పి చిక్కుల్లో పడ్డారు. వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్కు పలువురు మహిళా జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టుల ఫిర్యాదు మేరకు మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల్ని సవాల్ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులపై స్టే విధించాలని కోరగా వేణుస్వామి అభ్యర్థనకు న్యాయస్థానం ఓకే చెప్పింది. ఆ తర్వాత వేణుస్వామికిచ్చిన స్టేను ఎత్తివేసిన కోర్టు చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ను ఆదేశించింది. ఇలా వివాదాస్పద జ్యోతిష్యాలు చెప్పిన వేణుస్వామి ఆ తర్వాత సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు.
ఇక ఒకప్పుడు కొరియోగ్రాఫర్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ అదే సినీ పరిశ్రమకు దూరమై ఎక్కడో ఉంటే వెతికి పట్టుకున్నారు. కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ ఫేమస్ చేశారు. మద్యానికి అలవాటు పడి యూట్యూబ్ ఛానళ్లలో సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకుంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు రాకేష్ మాస్టర్. చివరికి వైద్యానికి డబ్బులు లేక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తాగించి వాగించి పైకి పంపేసింది సోషల్ మీడియా. ఎవరికైనా కొంచెం ఫేమ్ వచ్చిందంటే చాలు, వారిని ఓవర్నైట్ స్టార్ చేసి ఆ తర్వాత అడ్రస్ లేకుండా చేస్తారు. ఇక టెక్నాలజీ విషయంలోనూ అంతే. ఏదైనా కొత్త ఫీచర్ వచ్చిందంటే చాలు, దాన్ని సోషల్ మీడియా మొత్తం నింపేస్తూ ఉంటారు. ఇక ఇటీవల సోషల్ మీడియా అంతా గిబ్లీ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పుడు కొందరు నెటిజన్లు ఆ గిబ్లీ ఫీచర్తో నానా రచ్చ చేసి గబ్బులేపుతున్నారు. మొత్తానికి ఎవరెస్ట్ ఎక్కించడమే. ఎక్స్ట్రాలు చేస్తే ఎత్తి పడేస్తారు నెటిజన్లు. సో ఇన్ఫ్లుయెన్సర్లు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి, లేదంటే ట్రోలర్స్ బ్యాచ్ టార్చర్ తప్పదు.